రఘుప్రియ గారు, మనకి ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటాం. అయితే దీపం ఖచ్చితంగా 2 ఒత్తులు వేసి పెట్టుకోవడం అనేది ఆనవాయితీ, అందరూ చేస్తున్న పని. అయితే 3 ఒత్తులు ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలి 3 ఒత్తులు అనేది? అసలు 3 ఒత్తులు వేయటం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? లేదా 2 ఒత్తులే వేసి కూడా దీపం పెట్టుకోవచ్చా? ఏ సందర్భాల్లో వేసుకోవాలి 2 ఒత్తులు? ఒంటి ఒత్తు వేయకూడదని చాలా మంది చెప్తారు. ఎందుకు, ఆ విషయాలు కూడా వివరిస్తూ 3 ఒత్తుల యొక్క ప్రాధాన్యత ఏమిటో చెప్పండి. తప్పకుండా. అయితే దీపం అనేది మనలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించడానికి, తిమిరాన్ని అంటే మనం ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేయడానికి దీపం ప్రాధాన్యం అనమాట. అయితే ఈ దీపం పెట్టడానికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఏదో యథావిధిగా పెట్టేశాము, హడావుడిగా పెట్టేశామని కాకుండా దానికి ఒక విధానం ఉంది. ఇప్పుడు దేవుడి గదులు చిన్న చిన్న డబ్బా పెట్టెల్లోనే ఉన్నాయి కొన్ని చోట్ల దేవుడి మందిరాలు సెపరేట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, చిన్న చిన్న డబ్బాలు పెట్టెలో మందిరాలు ఉన్నప్పుడు మనము ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి అనేది ముందు చెప్తాను. అయితే ఒక దీపం అనేది మనము పెట్టము. ఆ ఒక దీపం అంటే ఒక ఒత్తి, అది పెట్టకూడదు. ఒత్తుల్లో 2 రకాలు. ఒకటి కాడ ఒత్తులు అంటే మనం పెట్టే పొడుగ్గా ఉండే ఒత్తులు, ఒకటి పువ్వు ఒత్తులు అంటారు. కిందనేమో పత్తి ఉంటుంది, పైనేమో కొండే ఉంటుంది అనమాట. ఇవి పెట్టచ్చు, ఇది పెట్టచ్చు, ఈ 2 పెట్టుకోవచ్చు. అయితే ఇవి ఎప్పుడు పెడతాము అంటే మనము కార్తీక మాసాల్లో దీపాలను వదిలేటప్పుడు, ప్రత్యేకమైన సందర్భాలలో బొడ్డు ఒత్తులు అంటారు, వాటిని పెడతాము. ప్రమిదల్లో పెట్టి వాటిని పెడతాము. అయితే నిత్యకృత్యం దీపారాధనలో పొడుగు ఒత్తులు పెడతాము. ఇప్పుడు కొంతమంది ఇంట్లో 5 శిఖలు ఉన్న దీపపు కుందులు ఉంటున్నాయి. ఆ 5 శిఖలు ఉన్న దీపపు కుందులు నిత్యం పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ప్రత్యేకమైన సందర్భాలలో అంటే పండగలు కానీ, నోములు కానీ, వ్రతాలప్పుడు 5 దీపాలు వెలిగిస్తాము. అయితే మన నిత్యకృత్యంలో అంత యథావిధిగా జరగని పక్షంలో 3 ఒత్తులు వేసి వెలిగిస్తాము. లేదు అటువంటి పంచదీపారాధన లేదు మా దగ్గర అని అనుకున్నప్పుడు మనకి ఇత్తడి వాటిల్లో ఒక గొట్టంలాగా ఉండి పొడుగ్గా ఒకటే వెలుగుతున్నట్టుగా ఉంటుంది. అయితే దానిలో ఏం చేయొచ్చు, మాకు రోజు అది అలా కుదరదు అని అనుకున్నప్పుడు దానిలోనే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించవచ్చు. 3 ఒత్తులు కలిపేసి ఇలాగా రౌండ్ చేసేసి ఒక ఒత్తిగా పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు అలాగైనా చేసుకోవచ్చు. అంటే మన పూజా మందిరం చిన్నది ఉన్నప్పుడు, లేదు కొంచెం విశాలంగా పెద్దది మందిరం ఉన్నప్పుడు 2 వైపులా కూడా ఆ స్వామివారిని దర్శిస్తున్నట్టు పెట్టాలి. ఇటువైపు కాకుండా ఒత్తి పెట్టేటప్పుడు. దానిలో కూడా 3 ఎందుకు అనేది కూడా చెప్తాను. అంటే 2 దీపారాధనలు 2 కుందల్లో ఒక్కొక్క దాంట్లో 3 ఒకటిగా కలిపి పెడతారు. లేదు అని అనుకుంటే 3 పెట్టుకోవచ్చు 2 దీపారాధనలు. మాకు అది కూడా కుదరటం లేదు అని అనుకున్నప్పుడు, ఒకటే పెట్టాలి అని అనుకున్నప్పుడు 3 పెట్టండి. 3 రెళ్ళు 6. ఒక్కొక్క ఒత్తిని 2 కలిపి ఒకదానిగా పెట్టి 3 పెట్టచ్చు. ఓకే. ఇంకొక విషయం ఏమిటంటే ఈ దీపాలు కూడా 2 పెట్టడం అనేది తప్పనిసరి అండి? ఒక్కటి పెట్టొచ్చా దీపం? ఒకటే పెట్టుకోవచ్చు. అదే చెప్పాను కదా, ఒకటిలోనే 3 ఒత్తులు కలిపేసి ఆ సన్నని గొట్టంలా ఉంటుందిగా, దానిలో కలిపి పెట్టేసిన తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఈ దీపాలది పెట్టేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఆ దీపారాధన కుంది ఉంటుంది కదా, ఆ కుందికి 3 వైపులా పసుపు కానీ, కుంకుమ కానీ, పసుపు కుంకుమలు కానీ పెట్టి పెట్టాలి. అడుగు భాగంలో కానీ, పైన ఒత్తి పెట్టే భాగంలో కూడా పసుపు కుంకుమలు పెట్టచ్చు. అయితే ఇలాగ పెట్టడం అనేది దేవుడికి నివేదన చేసినట్టు. పసుపు కుంకుమ పెట్టకుండా కొంతమంది పెట్టేస్తుంటారు, అది అశౌచమైనప్పుడు పెడతారనమాట. కాబట్టి అది నిషిద్ధము. అయితే 3 ఒత్తులు ఎందుకు పెట్టాలి అనే అంశంలో 3 సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. ఆ 3టిని మనము స్వామివారికి అర్పణ చేస్తున్నాము, ఆ వాటిని వెలిగించి కాల్చేస్తున్నాము అని చెప్పడానికి 3 ఒత్తులు. మరొక అంతరార్థం ఏంటంటే ఇవి త్రిగుణాలు అంటారు. సత్వ రజస్తమో గుణాలు త్రిగుణాలు. అయితే ఇంకొక అంతరార్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా 3 ఒత్తులు పెడతారు. త్రిమాతలకు ప్రతీకగా కూడా అమ్మవార్లు త్రిమాతలు ఉంటారు కదా, వారికి ప్రతీకగా కూడా 3 అనే శబ్దము ఒకటి వచ్చిందనమాట. ఈ 3 పెట్టేటప్పుడు తూర్పు, పడమర,
దక్షిణం, ఈ 3 దిక్కులు మళ్ళా అంటే తూర్పు, ఉత్తరము, దక్షిణము చూడాలి. పడమర చూసేటట్టుగా పెట్టద్దు. ఓకే. పడమర శని భగవానుడు అధిపతి కాబట్టి అటువైపు చూడకూడదు. సూర్యుడి వైపు అంటే తూర్పు వైపు పెట్టేదేమో మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అంటే రాజ పదవులు ఇస్తాడు. ఉత్తరం వైపు పెట్టేది అష్టైశ్వర్యాలు ఇస్తాడు. దక్షిణం వైపు పెట్టేది అపమృత్యు దోషాలను తగ్గిస్తాడు. ఓకే. ఇది ఎంత అంతరార్థం ఉంటుంది. సో చాలా అంటే చాలా చక్కగా, దీపానికి నిజంగా ఇంత స్టోరీ ఉందా? మనం మామూలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. నేనైతే ఇంట్లో మామూలుగా 2 ఒత్తులే వేస్తూ ఉంటాను. 3 ఒత్తులు వేయటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఇక నుంచి ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.